చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉంది. అంతేకాక ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్ లో కూడా చైనా సెకండ్ ప్లేస్ లోనే ఉంది. దీంతో చాలా మంది చైనాని డెవలప్డ్ కంట్రీగా భావిస్తారు. కానీ అది ఒకప్పటి వరకే. ఎందుకంటే ఇప్పుడున్న చైనా అప్పుల్లో కూడుకుపోయింది. ఇది తెలియాలంటే ముందుగా మీకు చైనా జీడీపీ తెలియాలి. 2023 ప్రకారం చైనా జీడీపీ $17.7 ట్రిలియన్. దీంట్లో చైనా 288% దాకా లోన్లోనే ఉంది. ముందుగా చైనా జీడీపీని ఎలా పెంచుకుంటుందో చూద్దాం. చైనా వాళ్ళు తమ దగ్గర ఉన్న మనీని లోన్ రూపంలో చిన్న చిన్న కంట్రీస్ లైక్ పాకిస్తాన్, శ్రీలంక ఈ కంట్రీస్ కి ఇస్తారు. ఇది కూడా BRI పాలసీ ద్వారా ఇస్తారు. BRI పాలసీ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పాలసీ. ఇచ్చే మనీ కూడా US లో ఇవ్వరు. ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క కరెన్సీ వాల్యూ అనేది పడిపోతుంది. అందుకని వీళ్ళు చైనా కరెన్సీలోనే ఇస్తారు. ఏ కంట్రీస్ ఎంత అప్పు తీసుకున్నాయో చూద్దాం. దీంట్లో ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకున్నాయి. పాకిస్తాన్ $77.3 బిలియన్ అండ్ శ్రీలంక $6.8 బిలియన్. ఒకసారి శ్రీలంక లోన్ చెల్లించకపోతే అంబోటా పోర్ట్ ని 99 years కి చైనాకి లీజ్ కి ఇచ్చేశారు. అంతేకాకుండా మాల్దీవ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐలాండ్ ని లీజ్ కి ఇచ్చారు. ఈ విధంగా ఎవరైతే అప్పు చెల్లించారో వాళ్ళ దగ్గర నుంచి లీజ్ అనేది తీసుకుంటుంది. చైనా అప్పుల్లో ఎలా కూడుకుపోయిందో చూద్దాం. అప్పుల్లో కూడుకుపోవడానికి ప్రధాన కారణం రియల్ ఎస్టేట్. ఇది చూడడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ చైనా జీడీపీలో 20% కరెన్సీ అనేది రియల్ ఎస్టేట్ ద్వారానే వస్తుంది. అది ఇప్పుడు కుప్పకూలిపోయింది. చైనా వరల్డ్ వైడ్ పాపులేషన్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. అయినా కానీ ఇక్కడ 2022లో 96 lakhs ఇల్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇది 2021 కి కంపేర్ చేస్తే 30% డౌన్ ఫాల్. 1 year లోనే 30% డౌన్ ఫాల్ అంటే చాలా వరకు జీడీపీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అయినా సరే చైనా ఇంత అప్పులో ఉన్నా సరే చైనా వాళ్ళు తమ దగ్గర ఉన్న మనీని లాస్ట్ లో ఉన్న రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా BRI పాలసీ ద్వారా లోన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ విధంగా చైనా అనేది ఇంకా అప్పులో కూడుకుపోతుంది. అయితే వీళ్ళు కనుక మంచి ఇనిషియేటివ్ కనుక తీసుకోలేకపోతే టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.